శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే ముందుగా ఈరోజు పంచాంగం. ఈరోజు తేదీ 10వ తారీఖు ఏప్రిల్ నెల 2023వ సంవత్సరం సోమవారం. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. ఈరోజు తిథి చవితి. ఉదయం 8:36 వరకు. ఈరోజు నక్షత్రం అనురాధ. మధ్యాహ్నం 1:31 వరకు. ఈరోజు వర్జ్యం రాత్రి 7:06 నుండి రాత్రి 8:39 వరకు. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:42 నుండి మధ్యాహ్నం 1:31 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:10 నుండి మధ్యాహ్నం 3:59 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 7:40 నుండి ఉదయం 9:12 వరకు. ఈరోజు యమగండం ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. ఈరోజు అమృత గడియలు తెల్లవారుజామున 4:25 నుండి తెల్లవారుజామున 5:58 వరకు. అలాగే ఈరోజు సూర్యోదయం ఉదయం 6:07. ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 6:27. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా అలాగే ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలను చూస్తే అందులో ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. సోదరులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాల్లో అభివృద్ధి బాటలో పయనిస్తారు. దైవ దర్శనాలను చేసుకుంటారు. ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. మిత్రుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. దూర ప్రాంతాల వారి నుండి శుభవార్తలు అందుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దూరపు బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఊహించని ఖర్చులు పెరుగుతాయి. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఇంట బయట చికాకులు మరింత పెరుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం సహకరించక ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. అదనపు పనిభారం తప్పదు. తదుపరి కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను చేపట్టి లాభం పొందుతారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తదుపరి తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి స్థిరాస్తి సంబంధిత నూతన ఒప్పందాలు వాయిదా పడతాయి. వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాలు అంతగా కలిసి రావు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.
ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు కొంత ఉత్సాహం కలిగిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి బంధుమిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కుటుంబ బాధ్యతలు పెరిగి ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా ఉంటాయి. అనుకున్న సమయానికి ధనం అందక ఇబ్బంది పడతారు. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి పెద్దలతో చర్చలు లాభసాటిగా ఉంటాయి. వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. నూతన ప్రయత్నాలు అనుకూల ఫలితాన్నిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. రుణ సంబంధిత ఇబ్బందుల నుంచి బయటపడతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ధనపరంగా ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాల విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకుంటాయి. రుణ ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలుంటాయి. శిరోబాధలు పెరుగుతాయి.